ఆధారమునకు రెండంగుళంబుల మీద లింగస్థలంబుండు రంగుగాను స్వాధిష్ట చక్రము షడ్దళంబుల అర్ధచంద్రాకారమరియుండు బాభా మాయారాలుండు పాటిల్లు నైష్ఠిక భక్తి నీరము జ్ఞాన శక్తియుండు విమల విద్యుత్కాంతి వీణారవంబును నార్వేలు హంసలు నడుచుచుండు ప్రకటితంబుగా వికసిత పద్మమందు నీవు బ్రహ్మస్వరూపమై నిలచినావు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ. ఈ స్వాధిష్టాన చక్రాన్ని మనం దాటాలి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అర్థమైందండి? అది స్త్రీలైనా పురుషులైనా బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు అయితేనే ఈ స్వాధిష్టాన చక్రాన్ని దాటగలుగుతారు, లేకపోతే దాటలేదు. అర్థమైందండి? అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమ పద్ధతిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. అంటే అర్థం ఏమిటి? పిల్లల్ని కనటం కోసమే, కేవలం ప్రాజాపత్య ధర్మం కోసమే మానవుడికి ఆ శక్తి ఇవ్వబడింది. అన్ని పశువులతో పాటుగా నీకు సంక్రమించింది. అది ప్రత్యేకం ఏమీ లేదు అందులో. ఆ పనిని అన్ని పశువులు చేస్తూనే ఉన్నాయి. ఆ పని నువ్వు కూడా చేయగలుగుతావు. నీకు అది సహజ లక్షణమే తప్ప దాన్ని పెద్దగా ఎవరి దగ్గరకు వెళ్ళి ట్రైనింగ్లో నేర్చుకోవాల్సినంత అగత్యం ఏమీ లేదు. కాబట్టి కేవలం పునరుత్పత్తి ప్రత్యుత్పత్తి ధర్మం వరకు మాత్రమే ఆ ఇంద్రియాన్ని ఉపయోగించి ఇక ఆ తర్వాత ఆ ఇంద్రియానికి ఆ పని చెప్పకుండా బ్రహ్మచర్యం, అక్కడి నుంచి మనం ఆ వీర్యాన్ని, ఆ శుక్లాన్ని, ఆ శోణితాన్ని పైకి లేవనెత్తి ఓజస్సుగా మార్చుకొని, ప్రకాశంగా మార్చుకొని మనం ప్రత్యేగాత్మస్థానానికి, పరమాత్మ స్థానానికి చేరుకోవాలి. అలా ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు ఈ బ్రహ్మగారి దర్శనాన్ని పొందుతారు. తదుపరి మణిపూరక చక్రం మరియు నాభిస్థానమందున మణిపూరకము దశదళములు కలిగియుండు డాఢలాదిపాంతము దృఢముగా అక్షరములు 10 వేణునాదంబు ప్రబలియుండు శ్యామల వర్ణమిచ్ఛాశక్తియు త్రికోణం అగ్నిభూతంబుదాన్నంటియుండును నవధాన భక్తియు అతడ కుండలిస్థానం 6000 హంసలు ఆడుచుండు ఇన్ని ఉండిన చక్రమందిష్టముగను నీవు విష్ణు స్వరూపమై నిలచినావు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. ఈ నాభిస్థానం పైన ఉన్నటువంటి మణిపూరక చక్రంలోకి మానవుడు ప్రవేశించి ఆ విష్ణుమూర్తి నేనే అనేటటువంటి అనుభవాన్ని పొందుతాడు. ఈ విష్ణుమూర్తి సకల జీవులను వారి వారి నాభిస్థానం దగ్గర ఉండి, నీకే కాదు ఇవన్నీ అందరికీ చెప్తున్నారు, ఆయా జీవుల యొక్క నాభిస్థానమేగా ఆ తల్లి గర్భంలో ఆ శిశువు ఎలా కనెక్ట్ అయిపోయింది అంటే బొడ్డుతాడు ద్వారానే కదా. అది ఏ జీవికైనా సమానమేగా. అక్కడ ఉండి ఎలా రక్షిస్తున్నాడంటే, అంటే ఎవరు రక్షిస్తున్నారంటే ఈ విష్ణుమూర్తే. గర్భస్థ శిశువును రక్షించేవాడు ఎవడయ్యా అంటే విష్ణుమూర్తే. కాబట్టి ఈయన ఎప్పుడూ అక్కడే ఉంటాడు, పుట్టిన తర్వాత కూడా అక్కడే ఉంటాడు. ఎవరైతే ఇట్లా అంతర్ముఖంలో ఈ రకమైన అంతర ఇడాపింగళ, ఈ చక్రాలన్నీ ఎందులో ఉంటాయి? అంతర ఇడాపింగళ సుషుమ్నలో ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆగ్నేయం, సహస్రారం, 7 చక్రాలు కూడా ఉండేది ఎందులో ఉంటాయి? అంతర ఇడాపింగళ సుషుమ్నలో ఉంటాయి. అయితే బాహ్య ఇడాపింగళ సుషుమ్న కూడా వచ్చి ఆ ఆజ్ఞాచక్రం దగ్గర కలుస్తుంది. అంటే ఇది 2, బాహ్య సుషుమ్న కలిసి ఉంటుంది, అంతర సుషుమ్న కూడా కలిసి ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు మన వాళ్ళు ఏదో ప్రాణాయామం చేస్తున్నారే, దీనివల్ల ఏం తెలుస్తుంది? బాహ్య ఇడాపింగళ సుషుమ్న తెలుస్తుంది. ఎవరికైతే ఇప్పుడు చెప్పినటువంటి యోగాలు సిద్ధించిన వాళ్ళు ఉంటారో, అంటే మంత్రయోగం కానీ, లయయోగం కానీ, హఠయోగం కానీ, రాజయోగం కానీ, తారక యోగం కానీ, ఇవి సిద్ధించినటువంటి వాళ్ళు, ఈ తారక యోగానికి మరో పేరుంది, కుంభక యోగం. దీనికే మరో పేరు ఏంటండి? కుంభక యోగం. గట్టిగా మాట్లాడితే కేవల కుంభక యోగం. ఈ తారక యోగానికి మరో పేరు ఏంటండి? కేవల కుంభక యోగం అంటారు. మీకు ఈ కేవల కుంభక యోగం గురించి వివరం కావాలంటే పెదకందార్థాల్లో ఉంటుంది. దాని గురించే చెప్పినటువంటి ఆడియో కూడా ఒకటి ఉంటుంది.
దాని మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, అంటే త్రయమంత్రం ఉన్న వాళ్ళందరికీ కేవల కుంభక యోగం సిద్ధించి ఉండాలి. అప్పుడే ఆ త్రయమంత్రం ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. అర్థమైందమ్మా? సరే, ఓకే. అలాగా ఎవరైతే ఈ అంతరిడ పింగళ సుషుమ్న తెరుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అంతర సుషుమ్నలో ప్రాణ ప్రవాహాన్ని సాక్షిగా గమనిస్తూ ఈ అధిష్టాన దేవతలు నేనుగా ప్రయాణం చేస్తూ ఎలా ముందుకెళ్లాలో చెప్తున్నారు. ఈ నడకంతా కూడా అంతర సుషుమ్నలో ప్రాణ ప్రవాహం ద్వారా ఆ హంసలను ఆయా అధిష్టాన దేవతల దగ్గర సమర్పించి మనం సాక్షిగా వారి యొక్క ప్రకాశాన్ని స్వీకరించి ముందుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికక్కడ అధిష్టాన దేవుని ఎలా అనుగ్రహిస్తాడు? ఆయనకున్నటువంటి దైవీ ప్రకాశాన్ని నీకు ఇస్తాడు. ఆ దైవీ ప్రకాశాన్ని స్వీకరించిన ఆయన అనుగ్రహంతో పై స్థాయికి వెళ్ళిపోతాడు. మళ్ళా అక్కడ అధిష్టాన దైవం, అక్కడ హంసలు, అక్కడ నువ్వు ఆయన్ని మెప్పించాలి. హంసలు అర్పించడం ద్వారా మెప్పించాలి. నువ్వు ఎంతసేపు ఇవ్వడమే తప్ప నువ్వు అడగడానికి తీసుకోవడానికి అక్కడ ఏమి ఉండదు. ఎందుకంటే మనసు పని చేయదుగా. ఈ కుంభక యోగంలో మనసు పని చేయదండి. ఆ మనసు లేకుండా ఒట్టి హంసలు మాత్రమే ఉంటాయి, అంతే. ఏ భావన ఉండదు, అభావ స్థితిలో ఉంటాడు. ఆ అభావ స్థితిలో ఉండి ఆ హంసలను ఆ దైవానికి అర్పించేసి ఆ దైవీ కళను పుచ్చుకుంటాడు. అనుగ్రహం అంటే ఏంటి? ఆ దైవీ కళ వీళ్ళలో ప్రవేశించేస్తాను. అట్లా ఆ దైవీ కళ ద్వారా పై స్థితులకు మళ్ళీ పెడతాడు. పై అనుగ్రహం మళ్ళీ పైన అధిష్టాన దైవం, అక్కడ చేసే పని, అక్కడ వ్యవహారం, అక్కడ పని పూర్తి అయిపోతే అక్కడ ఆ దైవీ కళ ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రాప్తి అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అంతర సుషుమ్నలో ఏ పరిణామం అయితే జరుగుతుందో దాన్ని ఏమంటారు? ప్రాప్తి. సరే, మణిపూరక చక్రం దాటేటప్పటికి మనలో విష్ణువు యొక్క ప్రకాశం దైవీ కళ ప్రవేశిస్తుంది. అక్కడ ఉపయోగపడేది భక్తి. మణిపూరక చక్రంలో ఉపయోగపడేది ఏంటండి? భక్తి. స్వాధిష్టాన చక్రంలో బ్రహ్మచర్యం. అర్థమైందండి? మూలాధార చక్రంలో చెప్పాడు. ఏం చెప్పాడు? నిష్కామ కర్మ, కమలమందున ప్రేమతో విమలమైన నీవు. ప్రేమతో అంటే నిష్కామ కర్మ. తల్లి పిల్లల్ని ప్రేమిస్తుందా ప్రేమించదా? ఎందుకనేది లేదు అక్కడ. ఆవిడలో సహజంగా ప్రేమ ఉంది, ఆ పిల్లల్ని ప్రేమిస్తుంది అంతే. ఎందుకని ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం లేదు. అది నిష్కామ కర్మ అంటే అర్థం. కాబట్టి మూలాధార చక్రాన్ని దాటాలంటే ప్రేమ అనేటటువంటి నిష్కామ కర్మ ద్వారా దాటాలి. స్వాధిష్టాన చక్రాన్ని బ్రహ్మచర్యంతో దాటాలి. మణిపూరక చక్రాన్ని భక్తితో దాటాలి. వేరే ఇంకేం పనిచేయదు అక్కడ. ఒక భక్తి ఒకటే పనిచేస్తుంది. సరే, అనాహత చక్రం. టైం చూసుకుంటూ ఉండవయ్యా, 12 అవుతోంది. ఎన్నింటికి ఆపాలో. హృదయస్థలం బంధు హితముగా అనాహత పద్మమందున దళాల్పదియు 2 ఖఖలాదిఠాంతము ఘనతరాక్షరములు 12 యుండుగాను బాగుగాను షట్కోణమాకార వాయుభూతము ఆదిశక్తియుండును భవభక్తియుండు శాంత కుంభవు కాంతి శంఖారావంబును 6000 హంసలు ఆడుచుండు భరితమయ్యున్న చక్రాధిపత్యముగను నీవు రుద్రస్వరూపమై నిలచినావు రమ్యగుణధామ భద్రాద్రిరామ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ అనాహత చక్రంలో అన్ని సంకల్పాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడేముంటాయండి? సంకల్పము, వికల్పము. ఈ రుద్రుడి యొక్క అధిష్టానం కింద సంకల్పము, వికల్పము. ఎవరైతే నిస్సంకల్పంతో ఉంటారో వాళ్ళు ఈ చక్రాన్ని దాటుతారు. ఇక్కడ సాధించవలసినటువంటి స్థితి ఏమిటి? నిస్సంకల్పము. ఏ సంకల్పము ఉండకూడదు. సంకల్ప వికల్పాలు లేనటువంటి స్థితిని ఎవరైతే సమాధినిష్టలో సాధిస్తారో వాళ్ళు ఆ సమాధినిష్ట ద్వారా మాత్రమే ఈ అనాహత చక్రాన్ని దాటగలుగుతారు. విశుద్ధ చక్రం తాలు మూలల యందు స్థానంబుగా విశుద్ధాంభోజముండు సుందరముగాను 16 దళములు బాగుగా షోడశ స్వరములుండును పరాశక్తియుండు ఆకాశభూతంబు స్వానంద భక్తియు వర్తులాకారంబు స్ఫటిక కాంతి మోదంబుతో మేఘనాదంబు మ్రోయంగ హంసలు 10 శతం వాడుచుండు భాసురంబుగా ఆనంద భరితమగుచు
నీవు ఈశ్వర రూపమై నిలచినావు రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. తాలు మూలలు అంటే ఇక్కడ తాలువులు అంటే ఇవి ఈ స్థానంలో ఉండదు విశుద్ధ చక్రం. ఇది మనలో ఉన్న ఆకాశ స్థానం. కింద నుంచి లెక్కకు వస్తే పృథివీ, జలము, అగ్ని, వాయువు. వాయువు అనాహతం, మణిపూరకం అగ్ని, స్వాధిష్టానం జలం, ఇంకా కింద మూలాధారం పృథివీ. ఇలా పంచభూతాల యొక్క తత్వములు స్థితులు మనలో ఉంటాయి. ఇక్కడ మీరు దాటాలి అంటే పనికొచ్చేది ఏమిటి? భాసురంబగు ఆనందభరితమగుచు. భాస అంటే ప్రకాశం. భాస అంటే ఏమిటండి? ప్రకాశమే నేను అన్న అనుభవం కలుగుతుందట విశుద్ధ చక్రంలో. ఏం కలుగుతుందండి? ప్రకాశమే నేను. ఆ ప్రకాశం ఈశ్వరుడు. ఈశ్వరుడు 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 అని అంటుంటారు మీరు. ఈశ్వరానుగ్రహం అంటుంటారంటే అర్థం ఏమిటి? ఆ ప్రకాశమే. ఆ ప్రకాశమే నేనుగా ఉంటే తప్ప ఈ విశుద్ధ చక్రంలో నుంచి ఎవరు పైకి ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళలేరు. కానీ ఇక్కడ బాగా అనుభవానికి వచ్చేది ఏమిటట? కారణరహిత ఆనందం. ఈ ఈశ్వరుడు ఏ స్థితిలో ఉంటాడండి? కారణరహిత ఆనందం. మనం ఎప్పుడు ఎలా ఉంటామండి? కారణ సహిత ఆనందంలో ఉంటాం. ఏమిటి తేడా రెండింటికి? కారణ సహిత ఆనందానికి కారణ రహిత ఆనందానికి ఏమిటి తేడా? ఏమిటి తేడా? ఇవాళ సాయంత్రం సహస్రలింగార్చన అయిపోగానే మీ అందరికీ తలా ఒక 10,000 రూపాయలు పట్టు చీర పెడదామని అనుకుంటున్నారట రెడ్డి గారు. చూడండి అందరి మొహాలు ఎంత వికసించినాయి. కారణ సహిత ఆనందం. అర్థమైంది? ఇప్పటిదాకా నవ్వమంటే నవ్వేరా? నవ్వలేదు. అదే 10,000 రూపాయలు పట్టు చీర ఇస్తారనా? ఇంకా ఇవ్వలేదు. ఇస్తారన్న భావన కలిగిందా లేదా? కాబట్టి మరి కారణం పనిచేసిందా పనిచేయలేదా? కారణ సహిత ఆనందం. కానీ మరి ఇక్కడ ఏం పొందాలి మనం ఈశ్వరుడి దగ్గర? కారణ రహిత ఆనందం. దీన్ని సాక్షాత్కారం అని అంట. అంటే ఎవరికైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఉంటుందో వాళ్లకు మాత్రమే లభించేటటువంటి ఆనందం కారణ రహిత ఆనందం. వాడికి అకారణంగా ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. సదా ఆనంద స్వరూపుడు. అసలే మీ గురువు గారి పేరేమిటి? అది సంగతి. అంటే అర్థం ఏమిటి? కారణ రహిత ఆనందం. మీరు చూసుకోండి ఆవిడని. ఎప్పుడన్నా నేను 4-5 సార్లు చూశాను ఆవిడ. మీరు చాలాసార్లు చూసుంటారు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు ఆవిడ. మీరు ఇవ్వండి ఇవ్వకపోండి, చెయ్యండి చెయ్యకపోండి, ఉండండి ఉండకపోనివ్వండి, ఏం తేడా లేదండి. ఆవిడ స్థితి ఎప్పుడూ ఆనందంగానే ఉండేది. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పగలు ఏం తేడా లేదు. ఎప్పుడూ ఒకే పలకరింపు, ఎప్పుడూ ఒకే విధానం, ఎప్పుడూ ఒకే రకమైన మందలింపు. మందలింపులో కూడా ఆనందమే. అట్లా కాదు అనేదే కదా. సరి చేయాల్సి వచ్చినప్పుడు అట్లా కాదు, అలాగా కొట్టినట్టు చెప్పేది కాదు కదా. ఇది అట్టా కొట్టినట్టు చెప్తావు, మెల్లగా చెప్పు అని నాకు కూడా చెప్పింది సలహా ఆవిడ. ఎలా చెప్పిందంటే, ఎందుకు అట్టా కొట్టినట్టు చెప్తావు, పిల్లలు కదా, మెల్లగా చెప్తూ వాళ్ళే మార్చుకుంటారు. తల్లి కదా మరి. ఎందుకని ఆ తల్లి అనే భావన మన వ్యవహారం అట్ట ఉండదు. అంత అటో ఇటో తేల్చేసేది. ఎంతకాలం జడ్జు ఊరికే ఊరికే ఎంతకాలం అండి? 100 జన్మల నుంచి ఇదే గోళ చూస్తూనే ఉన్నాం. ఏమిటో నాకు అర్థం లేదు. ఇంకా మళ్ళా ఇంకా జన్మలు ఇంకా ఏం అర్థం లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఇప్పుడు ఎలా ఉండాలంట? ఆ సర్వవ్యాపక ప్రకాశమే నేను అన్న నిర్ణయంలో ఎవరైతే సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు ఈ విశుద్ధ చక్రాన్ని ఈశ్వర స్థితి వలన, ఈశ్వరానుగ్రహం వలన అధిగమిస్తారు. ఆగ్నేయ చక్రం నాసాగ్రవీధిని నయనద్వయంబుల నడుమ ఆగ్నేయంబు అమరియుండు 2 రేకులు దానికుండు మీదను 2 హంక్షంబులనియడి అక్షరంబులు అబ్దినాదంబు మహత్తత్వభూతంబు మాణిక్యకాంతి సమరస భక్తి గంగా సరస్వతి సంగమస్థానంబు హంసలు 10 నూర్లు ఆడుతుండు శ్రీకరంబుగాట సదాశివమయ స్వరూపమైనావు నీవు సంరూఢముగను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ
నరసింహదాస సంరక్షిత. మా గురువుగారి దగ్గరికి నేను వెళ్ళగానే కిందవన్నీ నీకు లేవు, నువ్వు సరాసరి ఆజ్ఞాచక్రంలో మేలుకునేటైతే లోపలికి రా, లేకపోతే పో అన్నారు. అంటే మా గురువుగారు ఎంత కఠినంగా మాకు నేర్పారో చెప్తున్నాను మీకు. మీ గురువుగారి లాగా మెత్తగా కూర్చోబెట్టి చెప్పలేదు, ఈ 10 పేజీలు చదువుకో చాలే అన్న విధానం చెప్పాల. వెతుక్కోమనేవారు అంతే. బయట ప్రపంచంలో ఎన్నో వందల వేల లక్షల పుస్తకాలు ఉన్నాయి, వెతుకు. గురుపీఠాలు ఉన్నాయి వెళ్ళు, ఆశ్రమాలు ఉన్నాయి వెళ్ళు, ఎంతమంది దగ్గరికి వెళ్తావు అంతమంది దగ్గరికి వెళ్ళు. కానీ నాకేం కావాలి? ఇది కావాలి నాకు. ఆ లక్షణంతో ఉంటే గడప లోపల రా, ఆ లక్షణం రాలేదనుకో భోతలు కదా. మళ్ళీ ఎప్పుడు రమ్మంటాతో పనిలే అసలు. ఇక్కడ లక్షణం వచ్చినాక కనబడు అంతే. లక్షణం ఎప్పటికి వస్తుందో నాకేం తెలుసు? 10 సంవత్సరానికి రావచ్చు, 3 ఏళ్ళకి రావచ్చు, 36 ఏళ్ళకి రావచ్చు, 3 జన్మలకు రావచ్చు. నాకు నేను చెప్పడంతో నా పని అయిపోయింది, నీకు సూచించడమే నా పని అంతవరకే. అది సాధించుకొచ్చే పని ఎవరిది? నీది, నాది కాదు. అంతే. మళ్ళా కనపడే పని లేదు ఇక. అంతే. ఎప్పుడు కనపడాలి? మళ్ళా అయినాక. అంతే. అయినాక కనపడబో అనేవారు అంతే. ఇక అప్పుడు మనం కుస్తీ పట్టడమే. అలా కటువుగా చెప్పారు కాబట్టే సాధించాలనే పట్టుదల మనలో వస్తుంది అన్నమాట. లేకపోతే మా గురువు గారే చూసుకుంటారులే మనం కాసేపు వెళ్ళి ప్రశాంతంగా ఆయన దగ్గర కూర్చుంటే ఏదో ఆయన తిప్పలు ఆయనే పడి మన ఎట్టాకొట్టం కట్టునేస్తాడులే. మన తిప్పలు కూడా ఆయనే పడతాడు, ఆరుకొట్టాడు. కానీ అట్ట ఎప్పటికైనా వీలవుద్దా? అవ్వదు కదా. అవ్వనిది ఎంతకాలం అనుకున్నా అవ్వదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఎప్పుడూ కూడా అవ్వనిది ఎప్పటికీ అవ్వదు. సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ఏ గురువు కూడా ఇవన్నీ చేయడానికి వీలు కాదు. చూడండి ఎంత విశదంగా చెప్తున్నారో, ఎన్ని లక్షణాలు రావాలో మనలో. ఇంత పరిణామం రావాల్సి ఉంటే ఈ పరిణామం అంతా నెత్తి మీద చేయబడి వచ్చేస్తుందండి. అంటే ఏది రావటం లేదు. ఎన్నిసార్లు పెట్టుకున్నారో మీరు? ఇంతేనా కదా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా, నేనెవరిని ఇప్పుడు? సదాశివుడు. నీకు సదాశివుడికి ఏం భేదం లేదు. అర్థమైందండి? ప్రత్యేగాత్మ అంటే చిన్న విషయం అనుకున్నారేమో. ప్రత్యేగాత్మ అంటే సదాశివుడితో సమానంగా ఉండాలి. అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు? ఈ సకల దేవాలయాలలో, సకల బ్రహ్మాండంలో ఎవరు ఎవరికి అర్చన చేసినా అది నీకే జరుగుతుంది. ఆ అనుభవం కలుగుతుంది. అక్కడక్కడ దేవాలయంలో అర్చన చేస్తున్నారండి. అర్చన ఎవరికి చేస్తున్నారు? ఈ సదాశివ స్థితిలో ఉన్నవాడు అనుభూతి చెందుతాడు, నాకే అర్చన చేస్తున్నాడు. ఎందుకని? అంతటా ఉన్నవాడు ఈ దైవం. బ్రహ్మాండం అంతటా ఉన్నాడు, బ్రహ్మాండ సాక్షిగా ఉన్నాడు, ప్రకాశంగా ఉన్నాడు. బ్రహ్మాండ వ్యాప్త బ్రహ్మ ప్రకాశంగా ఉన్నవాడెవడు? అట్టివాడు సదాశివుడు. అటువంటి స్థితిని ఈ ఆజ్ఞాచక్ర స్థానంలో సాధిస్తాడు. ఆఖరి మాట సహస్రార చక్రం. సరస సహస్రార చక్రంబు మూర్ధస్థలం బంధుయుండు విలక్షణముగా అందు వేయిరేకులింపొందంగా వర్తించు సాక్షిభూతము సహజాత్మశక్తి ఓంకార బీజము ఝుంకారనాదము బహుచిత్రవర్ణముల్ పరమ భక్తి అమృతంబునెప్పుడు అతివృష్టి కురియంగ హంసలు 1000 వాడుచుండు అందు నిరుపమ సచ్చిదానందముగను నీవు సద్గురు రూపమై నిలచినావు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. ఒకరోజు టీవీలో బాబాగారి భజన చూస్తున్నా. అప్పటి వరకు ఆజ్ఞాచక్రంలోనే ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. అది ప్రమోషన్ లేదు, డిమోషన్ లేదు. కిందకి రాను, పైకి పోను. ఎప్పుడూ ప్రత్యేగాత్మే, ఎప్పుడూ ప్రకాశమే. ఏమిటి స్వామి సహస్రారానికి వెళ్ళేది ఎప్పుడు? ఎలాగా? ఎందుకని? పరమహంస అయితే తప్ప సహస్రారానికి వెళ్ళడం కుదరదు. ఆజ్ఞాచక్రంలో నుంచి మనం జీవహంసగా ఉంటాం. ఈ జీవహంస సహస్రారానికి చేరితే ముందు ఈశ్వరహంస అనే అనుభవం పొందాలి, ఆ తర్వాత పరమహంస అనే అనుభవాన్ని పొందాలి. ఎట్లా పొందుతాడు? సహస్రారంలోనే 1000 రేకుల మీద తిరుగుతూ ఉంటేనేమో ఈశ్వరహంస అనే అనుభవం వస్తుంది. తిరగకుండా మధ్యలో ఉన్న దుద్దు మీద సాక్షిగా కూర్చొని ఉంటే, కదలకుండా కూర్చోగలిగితే అప్పుడు పరమహంస అనే అనుభవం వస్తుంది. ఈ అనుభవం పూర్తయితే కానీ నీకు ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి ప్రమోషన్ రాదు, స్థితి మారదు.
అనుభవం రాదు. మరి ఎలా కావాలి ఇది? బయట ఏం చేసినా బయట ఏం లాభం లేదండి. బయట ఏం వర్కౌట్ అయ్యేది కాదు. అభిషేకాలు చేయాలా, ఆరాధనలు చేయాలా, అర్చనలు చేయాలా, సహస్రనామాల, అష్టోత్తరాల ఏం వర్కౌట్ కాదు. ప్రతి క్షణం పాటు లేకుండా వేడుకుంటూ ఉండాలట. వేడుకోవడం తప్ప ఇక్కడ వేరే ఏది పనికిరాదు. శరణాగతితో వేడుకోవాలట అంతే. సద్గురుమూర్తిని శరణాగతితో వేడుకోవడం తప్ప ఈ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రానికి చేరడానికి వేరే మార్గాలు ఇప్పటివరకు ఎన్ని మార్గాలో చెప్పారు. ఇక్కడ అది చేయాలి, అక్కడ ఇది చేయాలి, అలా అక్కడ భక్తితో ఉండాలి, ఇక్కడ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, అక్కడ బ్రహ్మచర్యంతో ఉండాలి, అక్కడ నిష్కామ కర్మతో ఉండాలి, ఇక్కడ ఇది అని ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క సొల్యూషన్ పరిష్కారం చెబుతూ వచ్చారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిటయ్యా అంటే సద్గురువుకి శరణాగతి తప్ప నీకు ఇక్కడ సహాయపడేది ఏమీ లేదు. సరే, అలా చూస్తూ చూస్తూ ఉండగా ఆఫీస్ టైం అయిపోయింది. బయలుదేరేశాను బందర్లో బండి మీద మోటార్ సైకిల్ వేసుకుని. తెలివి ఎక్కడ ఉంది ఇప్పుడు? అక్కడ ఉంది, అక్కడ ఉంది బండి. భజన అలాగే తలుపులు తాళం వేయలేదు, టీవీ కట్టలేదు. టైం అయిపోయింది, బండి తీసుకున్నాను, బయలుదేరేశాను, అయిపోయింది. వెళ్ళిపోతున్నాను అంతే. బండి తోలుతున్నాం, తెలివి ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. చేరిపోయాను, తలపల్లి చేరిపోయాను. సరాసరి ఆఫీస్కి వెళ్ళలే, సరాసరి గురువుగారు ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి అయిందా అన్నారు అంతే. అయిందండి అన్న. అయితే అలా ఉండన్నారు. అయితే అంతే, ఫినిష్డ్. కరెక్ట్గా 40 నిమిషాలు. 40 నిమిషాల్లో కానీ 2 సంవత్సరాలు పోరాడితే కానీ ఆ 40 నిమిషాలు ఉపయోగపడలేదు. అయ్యింది కానీ అవడానికి 40 నిమిషాలు పట్టింది. కానీ ఈ వ్యవహారంలో మాత్రం ఎలా ఉంది పరిస్థితి? సాయంత్రం మా శ్రీమతి గారి ఇంటికి వచ్చేటప్పటికి తలుపులన్నీ తీసే ఉన్నాయి, టీవీలన్నీ పెట్టే ఉన్నాయి, అన్నీ యథాస్థితిలో అలాగే ఉంది. ఏమిటి పరిస్థితి అండి? ఆవిడికి తెలుస్తుంది అంతా ఉందో పోయిందో ఎవరికి కావాలి ఇప్పుడు ఇక్కడ. అది ఉంటేనే కదా మనం తర్వాత సాయంత్రం ఏమైనా ఉంటే ఉంటుంది, పోతే పోతే. ఇక్కడ ఒక పక్క నానా గోల పడతా ఉంటాయి, మధ్యలో ఈ గోల పెట్టుకున్నా ఆ గోల పెట్టి అలా అవుతుంది అంటారు. కానీ జ్ఞానితో సహజీవనం చాలా చాలా కష్టం. పక్కనున్న వాళ్ళకు కూడా వాడి స్థితి ఎప్పుడు ఒకలాగా ఉండదండి. వాడి తెలివి ఎప్పుడు అక్కడ ఉంటుంది. వాడికి అదే ప్రధానం, మిగిలిందంతా అప్రధానం. ఇలా నేను నా జీవితంలో ఎన్నిసార్లు ఇంటికి తాళం వేయకుండా వెళ్ళిపోయాను. మనకే తెలివి, నాకు ఒట్టిపోయి స్పృహ ఉండదు, తెలివి ఉండదు. ఏ తెలివి ఉంటే ఆ తెలివితో వెళ్ళిపోతూ ఉంటావే అంతే. కాలోన్మత్త పిశాచవత్. ఒకప్పుడు బాలుడు వలే చిన్నపిల్లలతో ఆడుకునే పిల్లలాగా ఉంటుంది. విషయములలో బాలుడు వలే ఉంటుంది. నిన్నటి విషయం వాడికి గుర్తుండదు, ఇప్పుడు విషయం కాసేపు అయితే గుర్తుండదు. ఇంకోటి చెప్తే ఇంకోటి. ఒకప్పుడు అమోఘమైన మేధాశక్తి పనిచేస్తుంది. ఇప్పుడు 100 ఏళ్ల క్రితం చెప్పిన, పోయిన జన్మలో చెప్పిన కూడా ఇప్పుడు గుర్తొస్తుంది. అలా ఎలా వస్తుందండి? ఈ తెలివి కాదులే, ఆ తెలివి వేరే. ఒకప్పుడు కళ్ళకు కనపడనివన్నీ మీకెవరు కనపడనివన్నీ మాకు కనపడతాయి. ఒకప్పుడు మీకెవరు కనపడుతున్నవి కూడా మాకేం కనపడదు. కళ్ళ ముందే ఉంటుంది కానీ కళ్ళు పనిచేయవు, ఇంద్రియాలు పనిచేయవు. ఏం లాభంలా ఎదుర్కొండానే ఉంటాడు కానీ ఎవరు తెలియదమ్మా. నేనెవరు అంటుంటుంది ఆవిడ మధ్య మధ్యలో. నేనెవరు తెలివిందా టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట మధ్యలో. ఉందిలే తెలివిందిలే పో అతను. ఇప్పుడేముంది నాకు అర్థం. ఎందుకని మన తెలివిలో ఉండదు అది. ఎందుకని సహస్రారం అంటే అర్థం ఇది. ఇలా ఉంటాడు వీడు, బలోన్మత్త పిశాచవత్. ఈ కింది స్థాయిలలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు సాధకులైన వాళ్ళు, ఎవరెవరు ఏ అర్చనలు అభిషేకాలు, ఎంతమంది కోటాను కోట్ల మంది ఈశ్వరా అంటుంటారా లేదా? మరి ఈశ్వర అన్నవని ఎవరికి చేరాలి ఇప్పుడు? ఆ సహస్రారంలో ఉన్నవాడికే. ఎవడు పిలిచినా పలకాలి, పలకకపోతే కుదరదు. మరి ఎంతమంది పిలిస్తే ఎంతమంది పలకాలమ్మా? కానీ అసలు ముందు ఆ పిలుపులు వినాలి. మీ ఇంట్లో ఒక్కడిని పిలిస్తే ఒక్కడిని సాటిస్ఫై చేయడం, ఒక్కడిని సంతృప్తి పరచడమే మీ వల్ల కావడం లేదే. మరి వీడేం చేయాలి ఇప్పుడు? సూక్ష్మంగా ఎంతమంది పిలిచినా కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. రెప్పపాటు నిద్ర లేనివాడే సహస్రారంలో ఉండడానికి వీలవుతుంది. వాడికి అవకాశం ఇవ్వదండి. ఇక్కడ విఘాతం ఏమిటంటే రెప్పపాటు నిద్ర. ఓ రెప్పపాటు నిద్రపోయాడు అనుకోండి, సహస్రారం నుంచి ఆజ్ఞాచక్రంలోకి పడిపోతాడు.
మళ్ళీ ఎక్కాలంటే మళ్ళీ వైకుంఠ ద్వారాలు 7 ద్వారాలు తెరుచుకోవాలి, తెరుచుకుంటే తప్ప ఎక్కలేడు. మళ్ళీ నీళ్లు పడుతుంది ఎవరికి తెలియదు. మళ్ళీ ఏ సద్గురువు కరుణించాలి, మళ్ళీ ఎవరో కరుణించితే తప్ప ఎప్పుడు కరుణిస్తాడో మనకు తెలియదు, ఆయన ఇష్టం అది. అలా పరమహంస కరుణించాడు ఆ 40 నిమిషాల్లో. రామకృష్ణ పరమహంస గారి దర్శనం ఒకప్పుడు అయ్యింది. ఎక్కడో కలకత్తాలో గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, దక్షిణేశ్వరం వెళ్ళాం, ఇప్పుడు కాదులే, ఈ జరగడానికి ఒక 6 ఏళ్ల ముందు ఎప్పుడో వెళ్ళాం. 6 ఏళ్ల ముందు పరమహంసను దర్శించినటువంటి దర్శనం ఇప్పుడు పనిచేసింది, తలపల్లికి బండి మీద వెళ్తుంటే పనిచేసింది అంతే. ఆ 40 నిమిషాలు పరమహంస పూనేసాడు అంతే. మీరందరూ పూనకం అంటే ఏదో అందరూ బయట వచ్చే పూనకాలు కూడా అవి కాదు. ఈ జ్ఞానం రాజయోగంలో ఈ దేవతలందరూ పొందుతారు, మనలోనే ఉంటారు. ఆ దేవతలకి నీకు భేదం లేదనే స్థితి లభించేస్తుంది. అన్ని శక్తులు వచ్చేస్తాయి, అన్ని సిద్ధులు వచ్చేస్తాయి, సకల జ్ఞానం వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేయగలరో అవన్నీ నువ్వు చేయగలవు, కానీ ఏమి చేయవు. ఏమైనా చేసేవే అనుకోండి, అక్కడికి గేట్ క్లోజ్. ఇంకా గేట్ క్లోజే కదా, అదంతా ఊరికి ఆ మాటలన్నీ అర్థం కావడం కోసం చెప్పేవి. తలుపు బిగిసిపోతుందండి అంతే, ఇక ఆ జన్మకి తెరుచుకోదు అంతే. అన్నీ సాక్షిగా చూస్తూ వెళ్ళిపోవాలి. పెద్ద ఎగ్జిబిషన్ ఇది, పెద్ద రంగులు రావటం. ఎగ్జిబిషన్కి వెళ్ళామండి, ఎన్నో ఉంటాయా ఉండవా, పని ఏం చేయాలి, చూస్తూ వెళ్ళిపోతావేమిటి, అంత అప్పడాలు కనపడుతున్నాయి, తిరగపోతే ఎలాగా అలా అయిపోయింది. గోవింద నారాయణ. పెద్ద జైంట్ వీల్ కనపడితే ఎక్కకపోతే ఎలాగా అలా అయిపోయింది. ఇంక గోవింద. కొలంబస్ ఊగింది, జనా ఉయ్యాలు ఎక్కాడు, ఏమైంది అప్పుడు గోవింద. ఏ ఒక్క దగ్గర స్పందించినా దాని అర్థం అది. మూలాధారం నుంచి సహస్రారం వరకు మధ్యలో ఉన్నటువంటి సకల బ్రహ్మాండముని కళ్ళ ముందు కనబడుతుంది. వాడి బ్రహ్మాండంలో చేయలేనిదంటూ ఏది లేదు. మృత్యువు కావాలంటే ఎవరికైనా మృత్యువు ఇవ్వగలడు, లేదు మృత్యువుని వాయిదా వేయమంటే వాయిదా వేయగలడు, లేదు ఎవరైనా పోతే బతికించమంటే బతికించగలడు. సహస్రారంలో ఉన్నవాడికి అన్ని సిద్ధులు ఉంటాయి, దాన్ని మృత్యుంజయ సిద్ధి అంటారు. అర్థమైందండి. ఈ మృత్యుంజయ సిద్ధి కలిగినటువంటి వాడు అలాగా బాబా గారు ఇది ఎన్నిసార్లు ప్రదర్శించారనమాట. భగవాన్ సత్సాయిబాబా వారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎవరో చనిపోతారు. బాబా వారికి అత్యంత సన్నిహితులు, ఆప్తులు, ఎన్నో సేవలు చేశాడు. ఆస్ట్రేలియా నుంచి ఒక ఆయన వైద్యం కోసమని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వస్తాడు. ఆయన తన జీవితంలో సంపాదించిన 4,000 కోట్ల రూపాయలు సమాజంలో సేవకి ఖర్చు పెట్టేస్తాడు ఉచితంగా. ఖాళీగా ఆ 4,000 కోట్లు తెచ్చి అన్ని పనులు చేసేస్తాడు అన్నమాట. అలాంటి వ్యక్తి ఏదో సమస్య వచ్చి హాస్పిటల్లో చేరతాడు. నిలయంలోనే ఉండేవాడు, వీళ్ళు హాస్పిటల్లో చేరాడు. డాక్టర్లు ధృవీకరించారు చనిపోయాడు. అరగంట సేపు అయిపోయింది, చనిపోయి ఆల్రెడీ అరగంట 40 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఫ్రీజర్ బాక్స్లో పెట్టాలిగా. ఎందుకని మరి ఆ కుటుంబం ఏమో ఆస్ట్రేలియాలో ఉంది, మరి రావాలి కదా. తర్జన భర్జన పడుతున్నారు, అందరు కుస్తీ పడుతున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చెప్పాలి, అసలు ఇంత పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కదా, మరి బాబా గారికి చెప్పకుండా పెడదామా, అది కుదిరే పని కాదు. తర్వాత అక్షంతలు వేస్తాడు ఆయన అని అలాగలా ఎవరో ధైర్యం చేసి మొత్తానికి బాబా గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, పలానా ఆయన వెళ్ళిపోయారండి. ఆహా, ఎక్కడ ఉన్నారు అన్నారు. హాస్పిటల్లో ఉన్నారండి, పలానా వార్డు, పలానా చోట. నేను వస్తున్నానని చెప్పండి అన్నారు. ఎవరికి చెప్పాలి, ఆయనకి చెప్పాలి బాబా గారు వస్తున్నారు అని. ఈ వెళ్ళిన చెప్పిన ఆయన వ్యక్తి ఏం చేయాలి, వెళ్ళిన ఆయన డాక్టరు, వార్త చెప్పడానికి వెళ్ళిన ఆయన డాక్టరు. ఈయనకి డౌట్ వస్తారా, అదా చనిపోయిన ఆయనకి చెప్పడం ఏమిటండి అని. కానీ ఎదుటి ఎవరున్నారు, బాబా గారు. ఆయన ఘటన అసమర్థుడు, ఏదైనా చేయగలడు. సరే మనకెందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు, నమస్కారం పెట్టుకున్నాడు, వెళ్ళాడు. ఆయన చెవిలో చెప్పమన్నారు కదా, బాబా గారు వస్తున్నారని ఈ శవానికి చెవిలో చెప్పారు అంతే. లేచి కూర్చోలేదండి, ఆయన వచ్చారు, అరగంట తర్వాత వచ్చారు. వెళ్ళిపోయి అప్పటికి అరగంట అయింది, ఆయన ఒక అరగంట తర్వాత వచ్చారు. వచ్చి ఇట్లా గుండె మీద తట్టారు. ఆయన పేరేదో నాకు గుర్తులేదు, ఏదో ఇట్లా ఆ గుండె మీద ఇలా కొట్టి లే అన్నారు అంతే. లేచి కూర్చో అంతే. ఇప్పుడు డాక్టర్లు ఏం చేయాలి, ఆల్రెడీ చనిపోయే గంట అయిపోయింది. మరి గంట అయిపోయినా లేపాలంటే ఆ మృత్యుంజయ సిద్ధి కలిగినటువంటి వాడు లేపగలడు. తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల పాటు బ్రతికారు, మరలా సహజ మరణం వచ్చింది, వెళ్ళిపోయారు. సరే ఇలాగ ఎన్నైనా చేయవచ్చు. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే
ఈ సహస్రార పద్మ మధ్యంలో ఉన్నటువంటి సద్గురువు. అందుకని సద్గురు అన్నాడు అక్కడ. సహస్రార పద్మ మధ్యంలో ఉన్నవారు ఎవరు? సద్గురు. ఈయన అవసరమైతే ఎవరికైనా సరే ఇప్పుడు అర్జెంటుగా ఒక 10 ఏళ్ల నుంచి తీసుకుంటూ ఉన్నాడండి, మృత్యు రావడం లేదండి అన్నారు అనుకోండి, ఆయనకి చెప్పారు అనుకోండి, సర్లే అయితే పో అంటారు. సర్లే అయితే పో అంటే ఇప్పుడు ఎవరికి చెప్పినట్టు? వాడికి చెప్పారు ఆ జీవుడికి ఒక బొమ్మని, అంతే. ఈయన వెళ్ళేటప్పుడు వాడు వెళ్ళిపోతాడు. అలా మృత్యువును అనుగ్రహించగలడు, మృత్యువుని శాసించగలడు, మృత్యుంజయుడు. ఈ సద్గురుమూర్తి ఎటువంటి వాడండి? మృత్యుంజయుడు. కాబట్టి మానవులందరూ ఈ సహస్రార చక్ర మధ్యంలో ఉన్నటువంటి సద్గురుమూర్తి యొక్క స్థితికి మనం చేరుకోవాలి. అది సాక్షిభూతం. దేనికి సాక్షి? ఇప్పుడు బ్రహ్మాండానికి సాక్షి, మృత్యువుకి సాక్షి, సృష్టి స్థితి లయాలకు సాక్షి, బ్రహ్మాండ సృష్టి స్థితి లయాలకు సాక్షి. మనం సుబ్బారావు సుబ్బలక్ష్మి అక్కడ ఎవరు ఉండరు, దేవతలే లేరు, మానవులు ఎలా ఉంటారు? రాక్షసులు అసలు అంతకంటే ఉంటారు. కాబట్టి బహుచిత్ర వర్ణముల్ పరమభక్తి అమృతంబునెప్పుడు అతివృష్టి కురియంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ చేతిలో అమృత కలశం ఉంటుందండి. ఈ సహస్రార మధ్యలో ఏముంటుంది? అమృత కలశం ఉంటుంది. ఇక్కడ అమృత వృష్టి, వర్షం పడుతూ ఉంటుందట. ఎప్పుడు సహస్రారంలో మనకేం జరుగుతుందండి? అమృత వర్షం పడుతూ ఉంటుంది. దానికి మరణం లేదండి. ఆ అమృతం తాగినటువంటి వాడికి మరణం లేదు. అలాంటి వాడు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి సద్గురు స్వరూపుడు. జాగ్రత్తగా గమనిస్తే ఈ 7 చక్రాలను ఎవరైతే ఈ అనుభవ జ్ఞానంతో, ఈ దర్శన జ్ఞానంతో ఈ సిద్ధిని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజ గురువుగా పనికొస్తారు. వీళ్ళందరూ ఎవరండి? నిజ గురువులు. అంటే వీళ్ళు మాటల గురువులు కాదు, వీళ్ళు వ్యవహారం అంతా కూడా చేతల గురువులు. అయ్యేట్టుగా చూస్తారన్న, అయ్యింది మాట, ఒకటి అన్నాడంటే అది అయిపోతుందంటే. అందుకని వీళ్ళ సన్నిధానంలో ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సద్గురుమూర్తి సన్నిధానంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ చుట్టుపక్కల అఖిల దేవతాగణం అంతా ఉంటారట, వాళ్ళు తథాస్తు అంటారట అంతే. అందుకని ఆలయాలలో, ఆశ్రమాలలో, సద్గురు సన్నిధానంలో ఇప్పుడు మనం జాగరూకులమై ఉండి సాధన దృష్టితోనే ఉండాలి, జ్ఞాన దృష్టితోనే ఉండాలి, ఆత్మభావంలోనే ఉండాలి, బ్రహ్మభావంలోనే ఉండాలి. ఉత్తమమైనటువంటి మోక్షాన్ని మాత్రమే అభిలషించాలి. అర్థమైందండి? అందుకని వేరే ఇతరత్ర ఆలోచనలు పెట్టుకోకూడదు. సరే, మనం అందరం ఆత్మస్వరూపం గురించి ఆత్మ జ్యోతిర్మయం అని కదా అనుకుంటున్నాం. అది ఎలాగో చెబుతున్నాడు చూడండి. ఈ రహస్యాన్ని కనుక మీరు భేదించగలిగితే మీకు ఆత్మజ్ఞానం ఉన్నట్టే. ఇందులో ఒక రహస్యం ఉంది, మరి చదివితే తెలుస్తుంది. కొండ మీదను పెద్ద గుండు నొక్కటి ఉండు, గుండు నడుమనల్ల గుండ్లు 2, గుండ్ల మధ్యను నక్క కోతలు పెట్టుచుండు, కోతల నడుమను నూతియుండు, నూతి మధ్యంబున నాతి ఒక్కతెయుండు, నాతి మీదనొక కోతియుండు, కోతి మీదను వెలుగుచుండు, జ్యోతియే జగమెల్ల చూచుచుండెడి ఆనందు చోద్యమెరిగి, అదియు తాననియున్నవాడు ఆత్మవిదుడు రమ్య గుణధాను. ఏమన్నా అర్థమైందంటారు? ఆ కొండ మీద పెద్ద గుండు ఉందట. ఏ కొండ మీద? కొండ మీద అంటే ఏమో నాకు తెలియదు. కొండ మీద ఒక గుండు ఉంది. గుండు మీద ఏముంది? నడుమ నల్ల 2 గుండ్లు ఉన్నాయి. మళ్ళా గుండు మధ్యలో మళ్ళా నలుమ 2 గుండ్లు ఉన్నాయి. 2 గుండ్ల మధ్య నక్క కోతలు పెడుతుంది. ఈ నక్క ఎవరో మరి? కోతల నడుమ నూతి ఉందట, ఒక నుయ్యి ఉందట. ఆ నుయ్యి లోపల నాతి అంటే స్త్రీమూర్తి ఒకడు ఉందట. ఆ నాతి మీదను ఒక కోతి మీద అయిపోయింది. ఇంతే, ఎంతకు మించి చెప్పడానికి వీలు కాదు. ఇది ఎవరికైతే తెలుస్తుందో వీళ్ళు పరమాత్మ దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళు. ఇలాగే తెలుసుకోవాలి దీన్ని. ఇంతకంటే విప్పి చెప్పకూడదట. ఎందుకు చెప్పకూడదు అంటే ఇది దర్శనం ద్వారా తెలియబడేదే తప్ప విప్పి చెప్పడం ద్వారా, ఊహ చేయడం ద్వారా తెలియబడేది కాదు. సరే, ఆ జ్యోతి, ఆ పరమాత్మ ఎటువంటి వాడట? పరంజ్యోతి. ఆ జ్యోతి జగమెల్లా చూచుతుంది.
ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించినటువంటి బ్రహ్మ ప్రకాశం సాంఖ్య విచారంలో చెప్తారు కదా, ఆత్మ ప్రకాశం, బ్రహ్మ ప్రకాశం, పరమాత్మ ప్రకాశం, కూటస్థ ప్రకాశం అంటే ఏటో పేర్లు పెడతాం. ఆ నిజంగా ఆ బ్రహ్మాండ వ్యాప్త ప్రకాశం అనేది నీకు అప్పుడు తెలుస్తుంది. దీన్నే భాగవతంలో ఏం చెప్పారు, ఆ పెంచీకటి కవుగల వెలిగేటి ఏకాకృతిని వెలిగేటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆ జ్యోతి, ఆ చూచుచుండెడి దానందు చోద్యమెరిగి, అదిట జగన్నాటకం. ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయాలనే జగన్నాటకం ఆ జ్యోతి స్థానంలో జరుగుతుందట. ఇక్కడ జరగడం లేదు, అక్కడ జరుగుతుంది. అది అక్కడి మహాకారణం. ఎక్కడి మహాకారణం? బ్రహ్మాండ మహాకారణం. బ్రహ్మాండ మహాకారణంలో జరుగుతున్న జగన్నాటకం ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు పిండాండంలో స్థూలంలో కనపడుతుంది. 8వ శరీరంలో జరిగేటటువంటి జగన్నాటకం ఇక్కడ ఉన్న మొదటి శరీరం దగ్గర జరుగుతున్నట్టు కనపడుతుంది. మనం ఇక్కడ అనుభూతి చెందుతున్నాం, అనుభవం కలుగుతుంది. అర్జునుడు ఏమన్నాడు? నేను బాణాలు వేయాలా, నేను యుద్ధం చేయాలా, వాళ్ళని చంపాలా, వీళ్ళని చంపాలా, నా వల్ల కాదు, కుదరదు అన్నాడు. అప్పుడు ఈ మాట చెప్పాడు ఆయన, నాయన యుద్ధం ఆల్రెడీ అయిపోయింది. ఏం చెప్పాడండి? యుద్ధం అయిపోయింది అన్నాడు. అర్జునుడు ఏం యుద్ధం అయిపోయింది అన్నాడు, ఎదురు కూడా కనపడుతున్నాడు. యుద్ధం చెయ్యాలి ఇప్పుడు, నేను యుద్ధం చెయ్యాలో మర్రో, నేను చెయ్యను మర్రో అంటుంటే ఈయనేమంటున్నాడు? యుద్ధం అయిపోయింది అంటాడు. రే వింత విడ్డూరం, ఇక్కడ అవ్వలేదు కదా, అక్కడ అయిపోయిందిరా బాబు. ఎక్కడా అనే చూపిస్తా చూడు అన్నాడు. విశ్వరూప సందర్శన యోగం చూపెట్టాడు. చూపెడితే ఏమైంది? అక్కడ అయిపోయింది యుద్ధం. యుద్ధం ఎలా అయిపోయింది? 18 రోజుల యుద్ధం చూపెట్టేశాడు. దర్శన రూపంలో, దృశ్య రూపంలో వచ్చేసింది. అందరూ పడిపోయారు, అందరూ పోయారు. మరి ఇప్పుడు ఇంకా వాళ్ళు ఉన్నారంటావేమిటి అని అడిగాడు. ఇప్పుడు ఉన్నారా పోయారా వాళ్ళు? అక్కడ ఆల్రెడీ పోయారా బాబు, అక్కడ ఆల్రెడీ పోయారు. పోయిన వాడిని పోయిన వాడిని చంపడం ఏమిటండి? నాకు అర్థం కాదు. నువ్వు చెప్పేది అర్థం ఉంది ఏమైనా? ఇక్కడ ఎవడన్నా పోయాడని ఇక్కడ ఏడుస్తున్నాడండి వీడు. వీడు ఎప్పుడు పోయాడు? అక్కడ ఆల్రెడీ ఎప్పుడో పోయాడు, ఇక్కడ ఇప్పుడు పోయాడు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పోయిన వాడి కోసం ఏడుస్తున్నావా? అక్కడ పోయిందని తెలుసుకోలేకపోయానని ఏడుస్తున్నావా? ఇంతకి నిజాన్ని నువ్వు దేనికి ఏడవాలి? అక్కడ పోయింది తెలుసుకోలేకపోయాను, అజ్ఞానంతో జీవించానని ఏడవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ పోయిన వాళ్ళ కోసం ఏడుస్తున్నారా లేదా? మరి ఇప్పుడు నిన్ను అజ్ఞానం అనాలా, జ్ఞానం అనాలా? అందుకని పరమాత్మ మనల్ని అర్జునుడితో సమానంగా పెట్టి ఆ భగవద్గీత బోధించి, నాయన అక్కడ ముందే అయిపోతుంది నాయన, ఇక్కడ జరిగే దాని గురించి నువ్వు గంతులేసినా, సుఖించినా, దుఃఖించినా, పొంగినా, కుంగినా ఇదంతా ఒట్టిదేరా బాబు, అక్కడ ఆల్రెడీ అయిపోయింది. సినిమా డైరెక్టర్ గారు, యాక్టర్ గారు, హీరోయిన్ గారు, హీరో గారు, విలన్ గారు సినిమా ఆల్రెడీ తీసేశారు, అక్కడ అయిపోయింది. రిలీజ్ చేసేసారు, అక్కడ అయిపోయింది. అక్కడ సినిమా చూడడం కూడా అయిపోయింది. అది వచ్చి సినిమా ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది? ఇక్కడెక్కడో, ఇక్కడ థియేటర్లో వేసి ఇక్కడ కనపడుతుంది. మరి ఇక్కడ థియేటర్లో వేసినప్పుడు సినిమా బాగుందా లేదా, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఈ స్టోరీ అంతా చెప్తే పెట్టి ఆల్రెడీ అక్కడ సినిమా ఎప్పుడో రిలీజ్ అయిపోయింది, ఆల్రెడీ క్లోజ్ కూడా అయిపోయింది, దుకాణం క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నాడు అనమాట. అదే మాట ఇక్కడ అంటున్నాడు. అది తెలిసిన వాడెవడో అంటే బ్రహ్మాండానికి మహాకారణంలో దర్శనం దృష్టి ఉండి, అక్కడ తెలివి ఉండి, అక్కడ ప్రజ్ఞ ఉండి, ఆ కూటస్థ ప్రకాశం, కూటస్థ ప్రజ్ఞ, కుంభ ప్రజ్ఞ, ఏ పేరన్నా పెట్టుకో, దానితో గ్రహించగలిగినటువంటి తెలివి ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి సాక్షి ఎవడైతే ఉన్నాడో వాడు కదా సత్యం. వాడు చూసింది కదా సత్యం, వాడికి జరిగింది కదా సత్యం, వాడు చేసింది కదా సత్యం. కానీ వాడు ఏం చేయడే, చోద్యం చూస్తాడంటే. ఏం చెప్పాడు ఇందాక అక్కడ? చోద్యం. ఇదిగో చూచుచుండెడి ఆనంద చోద్య, చూచుచుండెడి దానందు చోద్యమెరిగి అది యుతానని ఉన్నవాడు. ఆ ద్రష్ట, ఆ దృశ్యము, ఆ దర్శనము అన్నీ ఆ దృక్ స్థితిలో కలిసిపోయి. నేను ఎందులో కలిసిపోయినాయండి? దృక్ అనేటటువంటి స్థితిలో కలిసిపోయినాయి. ఆ దృక్కే ఆత్మజ్యోతి, దాని స్థాన నిర్ణయం అది. అర్థమేనండి? ఇది బ్రహ్మరంధ్ర మధ్యంలో తెలుసు. అంతవరకు చెప్తా. మిగిలిన రహస్యం అంతా మీరు బ్రహ్మరంధ్రంలో ఉండి తెలుసుకోవాలి. ఎక్కడ తెలుస్తుంది ఇది? భూమా మధ్యం అంటే బ్రహ్మరంధ్ర మధ్యస్థానంలో ఆత్మజ్యోతి లేక ఆపోజ్యోతి నిర్ణయం అంటారు దీన్ని.
ఏమంటారు దీన్ని? ఆపోజ్యోతిని. ఇక ఆఖరిది, ఇవాళకి ఆఖరిది భద్రాద్రి రామశతకం. పరమాత్మ స్థానం. విమల చిన్మయ నేత్ర కమల మధ్యంబున మార్తాండ సౌమాగ్ని మండలములు మండలముల యందు మహనీయముగ ఒక్క నీలమేఘముండు నిజముగాను మేఘ మధ్యంబున మెరపు మెరియుచుండు అందు నివార సూకాగ్రముండు సూకాగ్రమునాతి సూక్ష్మస్వరూపమై బహిరంతరంబుల ప్రజ్వరిల్లి వెలుగుచున్నావు ఏకమై వేరు లేక నిర్మలాకార నిరుపమ నిర్మలాత్మ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు 1996లో ఒక అర్ధరాత్రి ఈ పద్యం చదివి వినిపించారు. ఈ మొత్తం పుస్తకం మీద ఆయన వివరించి చెప్పింది ఇది ఒకటే. జీవిత లక్ష్యం, నీ జీవిత లక్ష్యం ఏమిటి అని అడిగారు 96లో. అప్పటికి మనకి ఎంత పరిజ్ఞానం లేదు, తూర్పు పడమలు కూడా తెలియదు. ఏదో నోటికి వచ్చిన మాటలన్నీ ఏకరవు పెట్టి చెప్పేస్తూ ఉండేవాళ్ళం. అంటే నన్ను మెహర్ సెంటర్కి పిలిచారు. ఆ మండలానికి ఎండిఓగా పనిచేస్తుండేవాడిని. కొత్తగా ఎండిఓ గారు వచ్చారని పిలుస్తారు కదా, వెళ్ళాను. వెళ్తే సరే వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. స్వామి నిర్భయానంద స్వామి వారు, బలరామకృష్ణ గారు వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. మెహర్ సెంటర్ భక్తులు వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. పెద్ద పెద్దవాళ్ళు, స్టాల్ వర్డ్స్. వీళ్ళందరూ కాకలు తీరిన యోధులండి. అంటే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఈ వేదాంత మథనం అంతా చేసేసిన వాళ్ళు అనమాట వీళ్ళు. వీళ్ళకి శాస్త్రాలు కానీ ఇవేమి వాళ్ళకి అవసరాల నోట్లోనే ఉండేవి. ఆయనకి ఈ పద్యం నోట్లోనే ఉండేది. ఎడా మాట్లాడేస్తున్నాను నేను. జీవుడు, దేవుడు, ఆత్మ, పరమాత్మ ఎడా నోటుకు వచ్చినవన్నీ మాట్లాడేసి ఓ గంట సేపు విన్నారు. ఏం మాట్లాడలేదు. మీకు బాగా తెలుసా అన్నట్టు చూశారు అంతే. ఏం మాట్లాడకుండా ఏం చేశారు? పైకి కిందకి ఎగాదిగా చూసారు. మీకు బాగా తెలుసా ఇప్పుడు చెప్పిందంతా అన్నట్టు. మనకి తెలుసోదంతా చిన్నపిల్లలం కదా, వాళ్ళకేమో 70 ఏళ్ళు. సరే పెద్దవాళ్ళతో మనకెందుకు నమస్కారం పెట్టే వచ్చేసాం అంతే. వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఈ పక్కనే మా ఇల్లు, మీకు వీలుంటే ఎప్పుడన్నా రండి రాత్రి పూట అని వెళ్ళిపోయారు. సర్లే ఆ పక్కనే ఉండేవాడిని నేను కూడా. ఎట్టాగు దారే కదా, మన ఇంటికి వెళ్ళి దారే కదా అని వెళ్ళే. రాత్రి 11కి వెళితే తిన్నారా ఏమన్నా? సరే కూర్చోబెట్టి ఆయన సమాజనిష్టలో పెట్టి ఆయన రావాలి కదా బయటికి. ఓ 12:30, 1 గంటకు బయటకు వచ్చారు. ఇక్కడ ఉన్నారా, వెళ్ళలేదా? సరే మొన్న మీరు చెప్పారు కదా, బాగా చెప్పారు. పరమాత్మ గురించి ఏదో చెప్తున్నారు కదా, మీకు పరమాత్మ అంటే తెలుసా? పరమాత్మ అంటే తెలుసా అంటే ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగారు. పరమాత్మ అంటే తెలుసా అంటే ఏం చెప్పాలి? అర్ధరాత్రి 1 గంటకు డిస్కషన్ ఇది. కళ్ళ ముందు ఆల్రెడీ ఆయన 1 గంటన్నర సమాజనిష్టలో కూర్చుని బయటకు వచ్చారు. ఆయనతో మనం ఇప్పుడు పరమాత్మ గురించి మాట్లాడాలి. అక్కడ ఉపన్యాసం చెప్పడం వేరు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడడం వేరు. ఏం మాట్లాడతాం? ఏమీ లేదు, 0. అక్కడ చాలాసేపు చెప్పారు కదా, ఒక మాట చెప్పండి, మీకు తెలిసింది ఏదైనా ఒక మాట చెప్పండి పర్వాలేదు అన్న. ఏ చెప్తామన్నా అంత స్పష్టంగా తెలియదండి, నాకు తెలిసిందంతా మనం చెప్పేశాను, ఇంకా చెప్పడానికి నా దగ్గర ఏం మాటలు లేవా, ఖాళీ అయిపోయింది, సంచి ఖాళీ అయిపోయింది, ఇంకా మాటలేం లేదు. సరే నేను చెప్తాను అని పుస్తకం. ఈ పద్యం చదివిన విజ్ఞానం ఇది పరమాత్మ అంటే. ఇలా తెలియాలి పరమాత్మ అంటే. ఇలా తెలిస్తే వాడు నిజంగా తెలిసినవాడు. మీరు చెప్పారే వాడు డూప్, వీడు ఒరిజినల్ హీరో, వాడెవడు? డూప్. ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళందరూ ఎవరు? డూప్, ప్రతిబింబాలు, ఛాయ. వీడు ఒరిజినల్. ఇట్లా తెలుసుకోవాలి మీరు. ఇది తెలుసుకుంటే ఏమైనా ప్రయోజనం. వీళ్ళు రండి, ఇప్పటికే లేట్ అయింది బాగా అంటే రాత్రి 1:30కి ఇంటికి పోతున్నారు. విమల చిన్మయ నేత్ర కమల మధ్యంబున మార్తాండ సౌమాగ్ని మండలములు మండలముల యందు మహనీయముగ ఒక నీల మేఘముండు నిజముగాను
మేఘమద్యంబున మెరపు మెరియుచుండు అందు నివార సుఖాగ్రముండు సుఖాగ్రమున అతి సూక్ష్మస్వరూపమై బహిరంతరంబుల ప్రజ్వరిల్లి వెలుగుచున్నావు ఏకమై వేరులేక నిర్మలాకార నిరుపమ నిర్మలాత్మ రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస. ఇది పట్టాలి అంటే సూర్యుడిని నేరుగా చూడాలి. సూర్యకిరణం ఒక్క కిరణాన్ని కంటి చూపుతో పట్టగలగాలి. మొత్తం ప్రకాశం కనపడకూడదు. ఏం పట్టగలగాలి? ఒక కిరణాన్నే పట్టగలగాలి. ఆ కిరణం మీదే దృష్టి పెట్టాలి. ఆ ఒక్క కిరణంలో 10,000 భాగాలు ఉంటాయి. ఆ 10,000 భాగాలలో ఒక భాగాన్ని మళ్ళా పట్టుకోవాలి. ఆ ఒక్క భాగంలో 1,00,000 అణువులు ఉంటాయి. ఆ 1,00,000 అణువుల్లో ఒక అణువును పట్టుకోవాలి. మళ్ళా పట్టుకుంటే ఆ ఒక్క అణువులో 10 లక్షల పరమాణువులు ఉంటాయి. మళ్ళా ఒక పరమాణువును పట్టుకోగలగాలి. అంత చూపు సునిశ్చితంగా ఉండాలి. అంత దృష్టి ఉండాలన్నమాట. అంత దృష్టి కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు పరమాత్మ. అప్పుడు తెలుసునట అది నేనై ఉన్నానని. తత్వమసి అంటే ఏమిటయ్యా? తత్ అంటే ఏమిటి? పరమాత్మ కదా. త్వం అంటే జీవాత్మ. త్వం అంటే జీవాత్మ. తత్ అంటే పరమాత్మ. తత్వమసి అంటే ఏమిటి? అది నీవై ఉన్నామే కదా. అది నీవై ఉన్నామంటే పరమాత్మ నేను. ఇలా పట్టగలిగినటువంటి వాడికి అది నేనై ఉన్నానని స్ఫురిస్తుందండి. అప్పుడు జీవాత్మ అయిపోయాడు. ప్రత్యేగాత్మ కాస్త పరమాత్మ అయిపోయాడు. ఇంకా ప్రత్యేగాత్మ లేడు, శాశ్వతంగా లేడు. ఈ ప్రత్యేగాత్మకి ఆ పరమాత్మకి మధ్య ఉన్నటువంటి సామాన్య లక్షణం ప్రకాశం. కాబట్టి ఇలాగా ఎవరైతే మండలత్రయములను మధ్యలో ఉన్నటువంటి నీలమేఘం, ఆ నీలమేఘంలో ఉన్నటువంటి మెరపు, మెరపు మధ్యంలో ఉన్నటువంటి నీవారశోకం, నీవారశోక మధ్యంలో ఉన్న అగ్రం, ఆ అగ్రమునందు అతి సూక్ష్మమైన రంధ్రం, ఆ రంధ్రమందు మెరుగుతున్నటువంటి పరమాత్మ. అంతే. ఇలాగే తెలుసుకోవాలి దీన్ని. అంతే. దీన్ని ఇంతకు మించి విప్పి చెప్పడానికి వీలుగా చెప్పినా అది ఒకవేళ ఏం చెప్పినా అంతకంటే బయటకు వచ్చేస్తుంది తప్ప ఆ స్థానం తెలియబడదు. ఇలా ఎవరికైనా తెలియబడితే వాడు ఆ జన్మలోనే తప్పక పరమాత్మ స్థితి వలన క్షరాక్షర విలక్షణమైనటువంటి జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని, మోక్ష సన్యాసాన్ని ఎన్ని పేర్లైనా పెట్టుకోండి, ఆ చిట్ట చివరి గమ్యస్థానాన్ని చేరుకున్నటువంటి వాడు అవుతాడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.